శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో మొన్న సుందరాకాండ పారాయణం దాని యొక్క విశేషం తెలుసుకున్నాం. అట్లా ఈరోజు ఈ వీడియోలో సుందరాకాండ రామాయణంలో కొన్ని ఘట్టాలు పారాయణ చేయటం వల్ల కలిగేటువంటి లాభాలు, అవి దేనికి చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎట్లా చేయాలి, చేసిన తర్వాత నైవేద్యం ఏం పెట్టాలి అనేవి తెలుసుకుందాం. ముందుగా ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక సమస్యలు, పిల్లలు విద్యాభ్యాసాలు లేకపోవటం, విద్యాభ్యాసం అయిపోయినా ఉద్యోగాలు లేకపోవటం, దంపతులకి సంతానం లేకపోవటం, అట్లాగే రుణ బాధలు, పిశాచ బాధలు, ఆర్థికమైన ఇబ్బందులు, అట్లాగే జైలు పాలవటం, ఇవన్నీ కూడా సామాన్య జనానికి ఏదో ఒక సమస్యల్లో ఉన్నటువంటి వాతావరణం ఉంది. అయితే ఈ సుందరాకాండ కానీ రామాయణంలో కొన్ని ఘట్టాలు సర్గలు పారాయణ చేసినట్టయితే కనుక ఈ బాధలను తొలగి మనం అనుకున్నటువంటి ఫలితాలు, రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది, మంచి అవకాశం ఉంటుంది. అందుకే హనుమంతుల వారిని కార్యసిద్ధి హనుమతి అంటారు. హనుమంతుల వారు కార్యాన్ని సాధించి పెట్టగలరు. మీరు రాముల వారిని పూజ చేసినా, హనుమంతుల వారిని పూజ చేసినా కార్యం మాత్రం హనుమంతుల వారే సిద్ధింపజేస్తారు. ముఖ్యంగా ఈ రోజుల్లో సంతానం, అన్యోన్యత అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి సమస్యలు. సంతానం కోసం కనుక బాలకాండ 15-16 సర్గలు పుత్రకామేష్టి 20 రోజులు ఉదయం పూట పారాయణ చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. ఆ పారాయణ క్రమంలో నెయ్యి కలిపినటువంటి పాయసాన్ని స్వామివారికి నివేదన చేయాలి. అట్లాగే ఇవాళ చాలామంది జాతకాల్లో కుజు దోషం, శని దోషం, శుక్ర దోషాల వల్ల వివాహాలు లేట్ అవ్వటం, వివాహాలు అయినా కూడా సమస్యలు రావటం, ఇవన్నీ కూడా ఉంది. దానికి కనుక బాలకాండ 73వ సర్గ సీతా కళ్యాణం ఉదయం పూట ప్రతిరోజు కనుక ఒక 20 రోజులు పారాయణ చేసి అప్పుడే పితికినటువంటి ఆవు పాలు నైవేద్యంగా పెట్టాలి. సంతానానికి మంచి బుద్ధులు కలగటం, వాళ్ళు దారి తప్పకుండా ఉండటం కోసం అయోధ్యకాండ 1-2 సర్గలు, అట్లాగే శ్రీరామ గుణవర్ణనం ఉదయం పూట 40 రోజులు పారాయణ చేసి అరటి పండ్లు నైవేద్యం పెట్టాలి. ధనలాభానికి అయోధ్యకాండ 32వ సర్గ యాత్రాదానం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కూడా పారాయణ చేయాలి. 5 అరటి పండ్లు పారాయణ నైవేద్యం పెట్టాలి. గాలి, ధూళి, పిశాచం వీటన్నిటికీ కూడా సుందరాకాండ 3వ సర్గ లంకా విజయం ఉదయం పూట 21 రోజులు పారాయణ చేయాలి. ప్రారంభంలోనే చక్కెర పొంగలి నైవేద్యం పెట్టారు. మానసిక దౌర్బల్యం, దీనికి సుందరాకాండ 13వ సర్గ మారుతి నిర్వేదం ఉదయం పూట పారాయణ చేయాలి 41 రోజులు. మినుములు పొడి కలిపిన అన్నం నైవేద్యం పెట్టాలి స్వామివారికి. పీడకలలు పోవటానికి, రాత్రిపూట స్వప్నంలో పీడకలలు వస్తుంటాయి, వాటిని అన్నింటినీ తొలగించుకోవడానికి సుందరాకాండ 27వ సర్గ త్రిజటా స్వప్నం ఉదయం, సాయంత్రం పారాయణ చేయాలి. పంచదార నైవేద్యం పెట్టాలి. అట్లాగే ఉద్యోగ నిమిత్తం, సంతాన నిమిత్తం ముందు వీడియోలో చెప్పినట్టుగా విద్యా, ఉద్యోగ, సంతాన, గృహ నిర్మాణాల కోసం కనుక సుందరకాండలో ఉన్నటువంటి జయపంచక పారాయణ చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. అందుకని ఇందులో కూడా నేను జయపంచక పారాయణ చేస్తున్నాను. జయత్యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అవిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహర్తః పాదపైశ్చ సహస్రశః అర్ధయత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సముద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం తస్య సన్నాద శబ్దేన తే భవ భయశంకితాః
దదృశుష్య హనుమంతం సంధ్యామేవ మిగుహన్నతం. ఈ విధంగా కనుక జయపంచక పారాయణ కనుక నిత్యం కనుక పారాయణ చేసినట్టయితే విద్య, ఉద్యోగం, గృహ, వాహనాలు సంపూర్ణంగా లభిస్తాయి. అట్లా దాంతోపాటు ఇందాక ఏదైతే మనం కొన్ని సర్గలు చెప్పుకున్నామో అవి కూడా పారాయణ చేస్తూ ఉంటే నిత్యం కనుక హనుమంతుల వారు ప్రత్యక్షంగా పరోక్షంగా మన వెంట ఉండి కార్యాన్ని సిద్ధింపజేస్తాడు. అట్లాగే యాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళు కనుక తిరిగి రావడం కోసం, సుఖంగా ప్రయాణం చేయడం కోసం సుందరాకాండలో 36వ సర్గ అంగుళీయ ప్రధానం ఉదయం సాయంత్రం మా ప్రారంభంలో చివరిలో కూడా పనసపండు లేదా మామిడి పండు నైవేద్యం పెట్టాలి. అట్లాగే సంతానం, పురుష సంతానం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు బాలకాండ 15-16 సర్గలు పారాయణ చేయొచ్చు. బాలరామాయణం పూర్తిగా పారాయణ చేసినట్టయితే సంపూర్ణమైనటువంటి రిజల్ట్స్ వస్తుంది. బాలరామాయణానికి అంతటి శక్తి ఉంది. లేదా రామరక్షా స్తోత్రం అయినా పారాయణ చేయొచ్చు. 41 రోజు రామరక్షా స్తోత్రం కనుక పారాయణ చేసినట్టయితే ఖచ్చితమైనటువంటి పురుష సంతానం కలుగుతుంది. అట్లాగే సంతానం లేట్ అవుతున్నటువంటి వాళ్ళు కనుక బాలరామాయణం కానీ రామరక్షా స్తోత్రం కానీ పారాయణ చేసినట్టయితే ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ను పొందగలుగుతారు. వృద్ధి కలిగినటువంటి సంతానాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఈ రామాయణం అనేది, సుందరాకాండ అనేది మానవులకి ఒక కల్పవృక్షం. ఈ కల్పవృక్షం మనందరం కూడా ఉపయోగించుకోగలిగినటువంటిది, మనకి అందుబాటులో ఉన్నటువంటిది, సామాన్యులు సైతం చదువుకోగలిగి పారాయణ చేసుకోగలిగినటువంటిది. మనం పారాయణ చేసుకోగలిగితే సరే ఉంది, లేదా మంచి పండితుల చేత అయినా పారాయణ చేయించుకోవచ్చు. మనంగా మన ఇంట్లో పారాయణ చేసుకోదలుచుకుంటే ముందుగా గృహాన్ని శుద్ధి చేసుకుని కొంచెం మడి ఆచారంగా ముట్టు మైళ్ళు కలుపుకోకుండా సుఖంగా ఇంట్లో చేసుకోవచ్చు. లేదు మనకు అందుబాటులో ఎక్కడైనా ఆంజనేయ స్వామి గుడి ఉంటే అక్కడైనా చేసుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా నిష్ఠతో చేస్తే సుందరాకాండ రామాయణ యొక్క ఫలితాలు ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ని ఇవ్వగలుగుతాయి. రామో విగ్రహవాన్ ధర్మ. కాబట్టి ప్రత్యక్షమైనటువంటి రామాయణ సుందరాకాండలు రెండు కూడా మనం కనుక చేసుకోవచ్చు. నిత్యంలో ఏ చిన్న కష్టం వచ్చినా హనుమంతుల వారు మనకి కార్యాన్ని సిద్ధింపజేస్తాడు, మన కష్టాలను తొలగిస్తాడు. అంతటి సమర్థుడు ఆయన. కాబట్టి ఇది మనకున్న కోరికలే కాదు, నిత్యకృత్యంలో కూడా రామాయణ పారాయణ లేదా బాలరామాయణం, రామరక్షా స్తోత్రం, సుందరాకాండ పారాయణ చేసుకున్నట్టయితే కనుక అపమృత్యు దోషం, మృత్యు దోషాలు, గ్రహస్థితులు కూడా దోషాలు పరిహారం అవుతాయి. కాబట్టి అందరం కూడా సుందరాకాండ పారాయణ, రామాయణంలో కొన్ని ఘట్టాలు పారాయణ అనేది నేర్చుకుని నిత్యం పారాయణ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సాధ్యమైనంతవరకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం. ఇది ఒకవేళ సామూహికంగా చేసుకోగలిగితే సామూహికంగా అయినా చేసుకోవచ్చు. ఎవరి వాళ్ళ కోరికలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా సామూహికంగా కూడా నిష్ఠతో పారాయణ చేసుకోగలిగినటువంటిది సుందరాకాండ రామాయణం. కాబట్టి వీక్షకులందరూ కూడా సుందరాకాండ పారాయణ అనేటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలుగుతుందని ఆశిస్తున్నాను. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సత్.